currently busy. Please call again. నా పేరు శివ. ఈరోజు నా బర్త్డే. ఈరోజు నా బర్త్డేనే కాదు, నేను కావాల్సిన వాళ్ళది, అలాగే నాకు కావాల్సిన వాళ్ళది కూడా. మనందరం చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకోవడానికి వేల ఖర్చులు పెట్టి తగలేసి చేసుకునే వేడుకల్లో ఒకటి బర్త్డే. మనకు 30 రూపాయలు ఖర్చు పెట్టి మనకి ఏ మాత్రం పరిచయం లేని వాళ్ళకి, ఏ రథ సంబంధం లేని వాళ్ళకి, అలాగే వాళ్ళకంటే ఎవరు లేని వాళ్ళకి కడుపు నిండా పెట్టించే ఒక్క పూట భోజనం వల్ల వచ్చే ఆనందం అంతా ఇంత కాదు. కానీ మనం అలా చేయం. కడుపు నిండా తిన్నాక 2 రూపాయలు పెన్నో 10 రూపాయలు కీ చేయనో మన చేతిలో పెట్టే వాళ్ళకే వేల ఖర్చులు పెట్టి పార్టీలు ఇచ్చి పడుతున్నాం. ఎప్పుడైనా మీలో మీ అమ్మకో, మీ నాన్నకో, లేకపోతే అసలు ఏ సంబంధం లేని వాళ్ళకో ఏమైనా చేయాలనిపించిందా? లేదు కదా. పర్లేదు, ఇప్పుడు కానీ చేయండి. దానివల్ల వచ్చే ఆనందం వేల కాదు కదా, లక్షలు కాదు, కోట్లు ఖర్చు పెట్టినా కూడా రాదు, ఖచ్చితంగా రాదు. ఇప్పుడు వరకు అలా చేసిన వాళ్ళని మంచోళ్ళు అంటారు. మీరు అదే కంటిన్యూ అయిపోండి. చేయాలనుకున్న వాళ్ళని మంచోళ్ళు అనుకుంటారు. మీరు మైండ్లో ఫిక్స్ అవ్వండి, బ్రైండ్ వెళ్ళిపోండి. ఇంకా మిగతా వాళ్ళు అంటారా, మిమ్మల్ని ఏదో అంటారు. జనరల్గా మీరు బైక్లో వెళ్తున్నప్పుడు ఎవరన్నా ఓవర్టేక్ చేసి వెళ్తే మీ ఎదవికి మిమ్మల్ని హెడ్ చేసి దాన్ని సాటిస్ఫై చేయడానికి మీరు మళ్ళీ వాడిని ఓవర్టేక్ చేసుకుని వెళ్తారు. దానివల్ల మీకేమైనా అవ్వచ్చు, మీ వెనకాల వాడికైనా అవ్వచ్చు. అప్పుడు కనిపించేది మీ ఈగో, మీ స్పీడ్ తప్ప ఇంకేం కనపడదు. దానివల్ల మీ ఇంట్లో ఎంత బాధపడతారు. అయినా మీ ఇంట్లో వాళ్ళ గురించి ఆలోచించరు, బయట వాళ్ళ గురించి ఆలోచిస్తారు. సరేలేండి, బర్త్డే అనేది మీరు ఒక్కటే సంతోషంగా ఉండాల్సిన రోజు కాదు. మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ ఆనందంగా ఉంచడానికి దేవుడిచ్చిన గొప్ప అవకాశం. దాన్ని బాగా వాడుకోండి. నేను వాడుకున్నా. మా నాన్నకి నన్ను కలెక్టర్గా చూడాలని కోరిక, కానీ నాకేమో డైరెక్టర్ అవ్వాలని డ్రీమ్. దాని మీద డిస్కషన్స్, ఆర్గ్యుమెంట్స్. అబ్బో, ఎప్పుడైనా డైరెక్టర్ అని ఓడెత్తినా అదో పెద్ద వార్లాగా ఎండ్ అయిపోతుంది. మనందరికీ చాలా కోరికలుంటాయి. వాటిని మన నాన్న కాదంటే మనలోని కోపం మన తనకు వస్తుంది. ఆ కోపం పక్కన ఉన్న గోడకో, దూరంగా ఉన్న తలుపుకో కొట్టుకునేలా చేస్తుంది. అది కరెక్టే కదా. రేపు ఫ్యూచర్లో మీరు ఒక ఫాదర్ అవుతారు. అప్పుడు మీ పిల్లల మీద దగ్గరికి వచ్చి అది కాదు ఇది, ఇది కాదు అది అంటే మీకు అప్పుడు చిన్న చాట్ అంత కన్ఫ్యూజన్ వస్తుంది కదా. ఒక నాన్నలా మీరు దాన్ని ఒప్పుకోపోవడం సహజం. అలాగే మీ పిల్లలకి కోపం రావడం ఖాయం. నాకు ఎన్నోసార్లు కోపం వచ్చింది, అంతే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశా, చాలాసార్లు చెప్పా. కానీ ఏమందనుకుంటున్నారు, ఒప్పుకోలేదు. దాంతో కోపించుకుని మానేసి ఆలోచించడం మొదలుపెట్టా. మనకి ఎన్ని కోరికలున్నా, ఎన్ని కళలున్నా, మనకి ఎన్ని ఎయిమ్స్ ఉన్నా, ఎన్ని యాంబిషన్స్ ఉన్నా వాటిని తీర్చేది ఒక నాన్న మాత్రమే. అందుకే మా నాన్న నచ్చినట్టుగా ఐఏఎస్ వాళ్ళని ఫిక్స్ అయ్యాను. కావాల్సిన అప్లికేషన్ తీసుకెళ్ళాను. హ్యాపీ బర్త్డే నాన్న. మీకు నచ్చినట్టుగా ఐఏఎస్ చేయబోతున్నాను. ఈ అప్లికేషన్ మీరే ఫిలప్ చేయండి. రాత్రంతా నువ్వు తీసిన షార్ట్ మూవీస్ అన్నీ చూశాను అన్న. అందులోని కథా డైరెక్షన్ చూసి నీలో ఇంత టాలెంట్ ఉందా అని చాలా ఆశ్చర్యవేసింది. అందరు చెప్తుంటే అర్థం చేసుకోలేకపోయాను అన్న. పోన్లే, ఇప్పటికైనా అర్థం చేసుకున్నది చాలా ఆనందంగా ఉంది. అన్నిట్లో అన్నీ బాగున్నాయి, కానీ కెమెరా క్లారిటీ కొంచెం ఇంప్రూవ్ కావాలి. ఈ కెమెరాతో తీస్తే ఎలా ఉంటుందంటావు? చాలా థ్యాంక్స్ నాన్న. పిల్లల కోరికలు తీర్చలే నాన్నలు వేస్ట్ నాన్నలు. నాన్న, మీకు ఎన్ని కళలు ఉన్నా అవన్నీ తీరేది ఒక నాన్న వల్లే. హ్యాపీ బర్త్డే, ఆల్ ది బెస్ట్. ఇందాక చెప్పాగా, ఈరోజు నా బర్త్డేనే కాదు, నాకు కావాల్సిన వాళ్ళ బర్త్డే అని. ఎస్, అది మా డాడీ బర్త్డేనే.
మీకు ఎప్పుడైనా మీ నాన్న దేనికైనా ఒప్పుకోపోతే చాలా కూల్గా చెప్పండి, ప్రాక్టికల్గా చేసి చూపించండి. మనలో చాలామంది అమ్మ నాన్నలకి టెంటర్ వేస్తుంటారు, బైకు, డబ్బు, ఇంకా చాలా. వాళ్ళు దేనికైనా ఒప్పుకోపోతే అలగడం, అన్నం మానేయడం, అలకలకి వీటికేం తక్కువ లేదు. మనలో చాలామందికి ఆర్మీకి వెళ్ళాలని చాలా కోరుకుంటుంది, కానీ తల్లి ఒప్పుకోదు. అందుకు తను తిట్టేవాళ్ళే కానీ ఒక్కరైనా తన ప్రేమ అర్థం చేసుకున్నారా? అక్కడ జరిగే యుద్ధంలో ఎక్కడ నీ ప్రాణం పోతుందని తల్లి బాధని ఎవరు అర్థం చేసుకోరు. అలా వాళ్ళ ప్రేమని పూర్తిగా అర్థం చేసుకున్న వాళ్ళు మనలో ఎంతమంది ఉన్నారు? నాన్న, హ్యాపీ బర్త్డే నాన్న. థ్యాంక్ యూ నాన్న, సేమ్ టు యూ. అవును, ఇంతకుముందు కాల్ చేస్తే లిఫ్ట్ చేయలేదండి. బ్యాలెన్స్ అయిపోయిందమ్మా, వేసుకొని వచ్చి కాల్ చేస్తాను. మరి నేను కాల్ చేసినప్పుడు ఎత్తి మాట్లాడచ్చుగా. నీ బ్యాలెన్స్ నీకే సరిపోతుందో లేదని ఎత్తలేదురా. ఓకే నాన్న, ఒక నిమిషం. అది నా అంటే